సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిది రాలుతుందన్నమాట ఎరికే కదా. కానీ వీళ్ళు రాసుకుంటే ఆ బూడిది కూడా రాలదు. ఇట్లా సొంటి కొందరు కలిసి అర్థం పర్థం లేని పార్టీని, చిన్నపాటి సన్నాసుల సంఘాన్ని తయారు చేస్తున్నారు కదా. వాళ్ళే తెల్ల బట్టలు వేసుకున్న సన్నాసులు అనుకుంటే వాళ్ళకి ఇంకెవలో కూడా సోపతి కలిసిండ్రట. మరి ఆ లెవెల్ అనేది ఈ స్టోరీ చూస్తే సమజవుతుంది. తమద్దేకో కప్పలకు కాన్పు చేసుడు, దునపోతు కడుపులకెళ్ళి దుడ్డెం తీసుడు, అసొంటి బద్మాష్ పనులు చేసుట్లా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని మించినోడు బయటి గ్రహాల మీద ఎత్కినా కూడా దొరకడు. ఎందుకంటే ఇది ఒక్క పారి నుండ్రు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేది మాత్రం మేము ఒప్పుకోము అనేది స్పష్టంగా తెలియజేస్తాం. విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇడగొడితే ఒప్పుకోము, ఎట్లు ఇడగొడతారో చూస్తామని చెప్పలే. ఇక నిన్న రాజమండ్రిలో పెట్టిన సువార్త అబద్ధాల సభలో ఏం మాట్లాడిండో అది కూడా నుండ్రి. ఎట్లా ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండదో మేము చూసుకుంటామని మేము తెలియజేస్తున్నాను. విన్నారా, అప్పుడేమో ఎట్లీడ కొడతారో చూస్తా అన్నాడు, ఇప్పుడు ఎందుకు కలిసి ఉంచారో చూస్తామంటున్నాడు. ఎర్రగడ్డ దవాఖానలో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కన్నా అర్థమవుతుందా ఆయన పనితనం ఏందో, ఏం చేయబోతున్నాడనే ముచ్చట. ఎట్లిడ కొడతారో చూస్తా అని చెప్పినప్పుడే ఇడగొట్టి చూపించిండ్రు. ఇప్పుడు హరిహర బ్రహ్మాదులు దిగొచ్చినా ఇడిపోయిన రాష్ట్రం కలవదని అందరికీ ఎరికే. కానీ ఈ సన్నాసి సంఘాది నేతకు ఎందుకు అర్థమైతే లేకుండొచ్చు. రాష్ట్రం విడిపోవడు సంపూర్ణమైతుంటే ఇంకా ఆపుతా అంటున్నాడు. అంటే నల్లారి పిచ్చి పీక్ స్టేజ్కి చేరినట్టే కొడుతున్నది. ఇక ఆవు చేనుల మేస్తే దుడ్డే వరం మీద మేస్తా, అది మేయదు కదా, అది కూడా చేనులనే మేస్తుంది. అట్లనే సమైక్య సన్నాసుల పార్టీ పెద్ద మనిషి లత్కోర్ మాటలు చెప్తుంటే అందులోండే ఉండవాళ్ళు ఎందుకు కూకుంటాడు. ఆయన కూడా గవే బటేబాజీ మాటలు చెప్తున్నాడు. సుప్రీంకోర్టు ఎట్లానే చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా అడ్డం పడుతుందని చెప్తున్నాడు. వారి మొన్ననే కాదు, అపాయింటెడ్ డే ప్రకటించొద్దని మీ పెద్ద దద్దమ్మ కేసు పెడితే తిట్టెల కొట్టింది కోర్టు. బట్టెబాజీ మాటలు కాకపోతే ఏంది ఇవి. ఇలా పార్టీ దాంట్లో పనిచేసే ఈ సన్నాసుల పనితనమే ఇంత చక్కగా ఉన్నదంటే సన్నాసుల సంస్థకు ఆస్థాన పండితుడు గజ్జల శ్రీనివాసులు రకరకాల కూని రాగాలు తీసుకుంటా పూట గడుపుకుంటాడు. ఒక్క మాటలు చెప్పాలంటే సన్నాసులకు సొన్నాయాసొంచోడు అన్నట్టు. ఇక విశ్రాంత సన్నాసి లగడపాటి గారిది ఇంకో వేషమండ్ల. మొత్తం వీళ్ళ మాటలు నమ్మితే జనం మిగిలరు అక్కడ దిక్కు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో కలిసి కూడా పోరాటం చేస్తారు. మొత్తం కిరాయి మనుషులను తీసుకొచ్చి ఓ పెద్ద బిల్డప్ ఇచ్చిండ్రని గుసగుస పెట్టుకుంటున్నారు అక్కడ దిక్కు జనం. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా.